Hi guys, welcome back to Binary Brain Lab YouTube channel. In our previous video, we have discussed about ఆటోవైడ్ గురించి క్లియర్గా నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం జేడీబీసీ అంటే వారం ఈ రెండిట్లో ఏది బెస్ట్, మనం స్ప్రింగ్ బూట్ నేర్చుకుంటున్నాం కాబట్టి స్ప్రింగ్ బూట్లో దేంతో కనెక్ట్ అయిదాం, జేడీబీసీతో MySQL తోటి కనెక్ట్ అయిదామా లేదా ORM హైబర్నెట్ స్ప్రింగ్ JPA తో కనెక్ట్ అయిదామా, ఏది బెస్ట్, ఎందుకు, ఎలా అనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా నేర్చుకుందాం. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లేస్మెంట్ అప్డేట్స్ అండ్ జాబ్ ప్రిపరేషన్, DSA క్వశ్చన్స్, ఎలాంటి ఇంటర్వ్యూకి సంబంధించిన క్వశ్చన్స్ అయినా మా ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మిస్ అవ్వకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వాళ్ళ టాపిక్లోకి వెళ్ళిపోతే జేడీబీసీ వర్సెస్ ORM రెండిట్లో ఏది బెస్ట్. సో ఓవరాల్ వ్యూ వచ్చేసి ఇవాళ మనం జేడీబీసీ డేటాబేస్ కనెక్టివిటీ, అలాగే ఆబ్జెక్ట్ రిలేషన్ మ్యాపింగ్ ORM గురించి, హైబర్నెట్ ఫ్రేమ్వర్క్ అండ్ స్ప్రింగ్ బూట్ JPA లేయర్స్, స్టెప్ బై స్టెప్ కోడ్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఆర్కిటెక్చర్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తోటి ఈ వీడియోలో క్లారిటీగా నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం వాట్ ఈస్ జేడీబీసీ జావా. మనం ఆల్రెడీ మనకు జావా వచ్చు కాబట్టి జావాలో మనం జేడీబీసీ తోటి కనెక్ట్ అవుతాం. MySQL తోటి జావా సర్వర్ పేజెస్ తోటి ఆల్రెడీ కోడ్ రాసి ఉంటాం. సో ఇక్కడ స్ప్రింగ్ బూట్లో మనం డేటాబేస్తో కనెక్ట్ కావాలంటే 2 ways ఉంటాయి. సో మనం జేడీబీసీ తోటి కనెక్ట్ కావచ్చు, లేదా ORMతో హైబర్నెట్ యూస్ చేసి కూడా కనెక్ట్ కావచ్చు. ఏది బెస్ట్ అనేది ఈ వీడియోలో క్లారిటీగా నేర్చుకుందాం. ఫస్ట్ వాట్ ఈస్ జేడీబీసీ అంటే ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ జావా API application program interface that allow Java application to connect and communicate with relation database like MySQL, Oracle, PostgreSQL. సో బ్యాక్గ్రౌండ్లో డేటా స్టోర్ చేసుకోవడానికి, డేటాబేస్ తోటి కనెక్ట్ అవ్వడానికి మనకు JDBC అనేది యూజ్ అవుతుంది. సో వై JDBC? వితౌట్ JDBC we can Java application speak the language of object which a relation database speak with language SQL rows tables. They cannot interact directly. సో ఇక్కడ ఏముందంటే జేడీబీసీ తోటి మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వలేము. సో మనకు MySQL లేదా PostgreSQL తో యూజ్ చేసి జావా డేటాబేస్ని కనెక్ట్ చేస్తాం. సో JDT ఎలా యాక్ట్ అవుతుంది? ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఎ బ్రిడ్జ్ ఎనేబులింగ్ యూ టు ఎస్టాబ్లిష్ ఏ సెక్యూర్ కనెక్షన్. మన డేటా అనేది సెక్యూర్గా స్టోర్ చేయడానికి ఇన్సర్ట్, అప్డేట్, సెలెక్ట్ లేదా ఇట్లా రెస్ట్ ఆపరేషన్ చేయడానికి మనం జేడీబీసీ యూజ్ చేస్తాం. సో మనం ఫ్రంట్ ఎండ్లో స్టోర్ చేసిన డేటా అంతా బ్యాక్ ఎండ్లో స్టోర్ అవ్వడానికి, సో యూజర్ పంపే డేటాబేస్కి వెళ్ళడానికి, లేదా డేటాబేస్లో ఉన్న డేటా యూజర్కి డిస్ప్లే చేయడానికి మనం జేడీబీసీ అనేది వాడతాం. సో దీనికి దిస్ ఈజ్ జేడీబీసీ వేర్ వీ కెన్ ఇన్సర్ట్, అప్డేట్, సెలెక్ట్ క్వెరీస్ కోసం వాడుతుంది. సో ఇది ఇక్కడ జేడీబీసీ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ఉంది. వేర్ జావా అప్లికేషన్ మనం స్ప్రింగ్ బూట్ తోటి, సో జేడీబీసీ APIని జావా SQL ద్వారా స్టోర్ చేస్తాం, డ్రైవర్ని లోడ్ చేస్తాం, అక్కడ MySQL కనెక్టర్ రాసి రిలేషన్ డేటాబేస్ తోటి కనెక్ట్ అవుతాం. సో జేడీబీసీ మనకు 5 steps 6 steps మేజర్గా ఉంటాయి. దాంట్లో ఇక్కడ చూడండి. ఫస్ట్ లోడ్ ద రిజిస్టర్ డ్రైవర్ క్లాస్, దెన్ ఓపెన్ ద డేటాబేస్ కనెక్షన్ via డ్రైవర్ మేనేజర్, క్రియేట్ ఏ స్టేట్మెంట్ ఆర్ ప్రిపేర్ స్టేట్మెంట్, ఎగ్జిక్యూట్ ద రా SQL క్వెరీ, ప్రాసెస్ రిజల్ట్, క్లోజ్ ఆల్ ద కనెక్షన్. సో ఇక్కడ ప్రాసెస్ అని ఉంది చూడండి. కనెక్షన్ ఈక్వల్స్ డ్రైవర్ మేనేజర్, ఇక్కడ కనెక్షన్ ఎస్టాబ్లిష్ కనెక్షన్ చేస్తున్నాం. సో ప్రిపేర్ స్టేట్మెంట్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి ఇన్సర్ట్ ఇంటూ వాల్యూస్ అని, ఇక్కడ వాల్యూస్ MySQL క్వెరీ రాస్తాం. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు యూజ్ చేసిందే. సో మాన్యువల్ జావా వేరియబుల్స్ ఫర్ లాస్ట్ క్వెరీ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇక్కడ డ్రైవర్ మేనేజర్ డాట్ కనెక్షన్ ఏం చేస్తుందంటే ఇట్ ఎస్టాబ్లిష్ ఫిజికల్ పైప్ బిట్వీన్ డేటా అండ్ డేటాబేస్, బిట్వీన్ మనం పంపే డేటాని మళ్ళీ డేటాబేస్కి ఈజీగా కనెక్ట్ చేస్తుంది. ప్రిపేర్ స్టేట్మెంట్ అయితే క్వెరీని కంపైల్ చేస్తుంది. సో ఇక్కడ ఇంట్రడక్షన్ టు ORM అండ్ హైబర్నెట్. సో యాజ్ ఎ జావా డెవలపర్ వీఆర్ లుకింగ్ విత్ ఆబ్జెక్ట్స్ అండ్ కలెక్షన్. మనం ఇప్పుడు స్ప్రింగ్ బూట్లో ప్రతిదీ ఆబ్జెక్ట్ ద్వారానే చేస్తాం, బట్ డేటాబేస్ ఓన్లీ అండర్స్టాండ్ ద రోస్ అండ్ కాలమ్. సో మనం MySQL ఏం చేస్తాం, PostgreSQL రోస్ కాలమ్స్ తోటి మ్యాచ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఒక టేబుల్లో చాలా పెద్ద ప్రాజెక్ట్, ఒక 100 tables ఉన్నాయి. 100 tables ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ చేయాలంటే చాలా కష్టం. ఇది రో మిస్ మ్యాచ్ అవుతుంది, ఎక్కడో ఏదో తేడా డిఫరెంట్గా ఎర్రర్ అనేది పక్కా వస్తుంది. అండ్ ఇట్ ఈస్ కాంప్లెక్స్ హెడేక్స్. ఎందుకంటే 100 tablesలో మనం ఇంప్లిమెంట్, అప్డేట్, సెలెక్ట్ చేయాలంటే ఇది చాలా కష్టం. సో అలాంటప్పుడు ORMని ఇంట్రడ్యూస్ చేశారు, ఆబ్జెక్ట్ రిలేషన్ మ్యాపింగ్. సో ఇది జావాకి సూటబుల్. సో మనం ఇప్పుడు ఒక పాయింట్ నేర్చుకోవాలి. జేడీబీసీని
లార్జ్ టేబుల్ లార్జ్ ప్రాజెక్ట్లో యూజ్ చేయలేము. సో వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ORM విత్ హైబర్నెట్. సో ఇది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆబ్జెక్ట్ రిలేషన్ మ్యాపింగ్ ఇస్ డిజైన్ ఏ కాన్సెప్ట్ టెక్నిక్ దట్ ఆటోమేటికలీ మ్యాప్ డేటాబేస్ డైరెక్ట్లీ. సో అక్కడ జస్ట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ క్లాస్కి సంబంధించింది ఏది ఉంటే డైరెక్ట్ దాంతో మనం ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో దట్ ఈస్ యూజర్ ఆఫ్ హైబర్నెట్. సో ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ ఇన్స్టెంట్ టేబుల్ రో రికార్డ్ క్లాస్ వేరియబుల్కి టేబుల్ కాలం ఫీల్డ్ అవుతుంది. Official definition of Hibernate. Hibernate is an open source, ultra popular ORM framework that implements this mapping of a Java application. It acts as an automated agent that reads Java metadata and generates SQL statement behind the scene. ఇక్కడ ఆటోమేటిక్గా మనం కోడ్ రాయాల్సిన అవసరం లేదు. MySQL ఇప్పుడు సెలెక్ట్ ఇన్సర్ట్ అప్డేట్ క్వెరీస్ రాస్తాం కదా, మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్, ఇన్సర్ట్ వాల్యూ, అప్డేట్, రిమూవ్, కాలమ్, ఆల్టర్, టేబుల్ అన్ని చేసే అంతా అవసరం లేదు. హైబర్నెట్ జస్ట్ మనం జావాలో కోడ్ రాస్తే హైబర్నెట్ ఆటోమేటిక్గా SQL స్టేట్మెంట్ లాగా మార్చి బిహైండ్ ద సీన్ మనం కనబడకుండా బిహైండ్ ద సీన్ మార్చేసి SQL క్వెరీలకు మార్చేసి టేబుల్లో ఇన్సర్ట్ అవుతుంది. సో దట్ వైజ్ 100 టేబుల్స్ ఎన్ని టేబుల్స్కైనా ఏం కాదు. సో ఇక్కడ చూడండి ఫ్లో జావా ఆబ్జెక్ట్ స్టూడెంట్ సేవ్ ఆబ్జెక్ట్ ఎవైస్టేషన్ అండ్ హైబర్నెట్ ఇంజిన్. సో ఇక్కడ చూడండి, డిఫైనింగ్ ఏ జావా ఎంటిటీ క్లాస్. ఎంటిటీ ఏముంది, టేబుల్ నేమ్, స్టూడెంట్, రికార్డ్స్, పబ్లిక్ క్లాస్ స్టూడెంట్. సో ఇది అనోటేషన్స్ గురించి, తర్వాత అనోటేషన్ గురించి మీకు తెలుసు. సో ఐడి అని పెట్టేసి ఐడి లెక్క క్రియేట్ అవుతాయి. ఇంటూ ఐడి, ప్రైవేట్ స్ట్రింగ్ అని మనం ఇట్లా రాస్తాం. సో ఇది గెటర్ అండ్ సెటర్స్ యూజ్ చేసి ఆటోమేటిక్గా స్టూడెంట్ ఎస్టీడీ న్యూ స్టూడెంట్ ఎస్టీడీ సేవింగ్ వితౌట్ రైటింగ్ SQL క్యూర్. సో అది ఆటోమేటిక్గా SQLలో కన్వర్ట్ చేసింది. సో దాని బిహైండ్ ద సీన్ ఏమంటుందంటే, ద మూమెంట్ యూ హిట్ సేవ్ బటన్ హైబర్నెట్ స్కాన్స్ ద ఎంటిటీ అనోటేషన్ యూజ్ చేసుకుని ఏం చేస్తుంది, SQL లెక్క మార్చేస్తుంది. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ ప్లే SQLలో మార్చేసి అందులో స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఉంది, రెస్టారెంట్ విత్ ఏ వెయిటర్. నౌ ఇంట్రడ్యూస్ ఏ ప్రొఫెషనల్ వెయిటర్. వెయిటర్ ఎవరు ఇక్కడ, హైబర్నెట్. ద కస్టమర్ ఎవరు, డెవలపర్. సింప్లీ బ్రౌజెస్ an object menu and points to an option. The waiter takes the request and translate into the exact structure. The chef. చెఫ్ ఎవరు, డేటాబేస్. సో ఏం కావాలి మనకి, ఇచ్చేది ఎవరు, డేటా చెఫ్ నుంచి ఇస్తారు. రిక్వైర్స్ ఎ బ్రింగ్ బ్యాక్ క్లీన్ ఎంటిటీ. రిజల్ట్ డెవలపర్ ఫోకస్ సోర్లీ ఆన్ బిజినెస్ లాజిక్. సో ఇక్కడ డెవలపర్ జస్ట్ లాజిక్ మీద ఫోకస్ చేయాలి. ఆటోమేటిక్గా కన్వర్షన్ కోడ్ అవన్నీ హైబర్నెట్ చూసుకుంటుంది. సో ఇదే మెయిన్ అడ్వాంటేజ్. ఇక్కడ మనం జస్ట్ ఫోకస్ ఆన్ ద లాజిక్, నాట్ డేటాబేస్ పైప్ లైన్, డేటాబేస్ డీటెయిల్, MySQL క్వెరీ అవంతా పెద్ద హెడ్ఏక్ అవుతుంది. సో దానికోసమే స్ప్రింగ్ బూట్ ఇంట్రడ్యూస్ చేసినాం. రియల్ టైమ్ అనలాగ్ తోటి రెస్టారెంట్ విత్ ఏ వెయిటర్ అన్నట్టు ఎగ్జాంపుల్ తోటి మనం క్లారిటీగా నేర్చుకున్నాం. డెవలపర్ ఫోకస్ స్లోలీ ఆన్ బిజినెస్ లాజిక్, నాట్ డేటాబేస్ పైప్ లైన్ తోటి అవసరం లేదు. సో JPA వర్సెస్ హైబర్నెట్. JPA ఇస్ ఏ జస్ట్ బ్లూ ప్రింట్ లెక్క, క్లాస్ లెక్క, రూల్ బుక్. ఇట్ డిఫైన్స్ అనోటేషన్స్, జస్ట్ ఏ అనోటేషన్ ఐడి బట్ కంటెంట్స్ ఏది వర్క్ చేయాలని. హైబర్నెట్ మాత్రం మొత్తం ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేస్తుంది. జస్ట్ బ్లూ ప్రింట్ లెక్క ఒక దారి చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఎంటిటీ అంటే ఎక్కడ ఏ అనోటేషన్ ఉంది దాన్ని బట్టి వర్క్ అవుతుంది. హైబర్నెట్ మాత్రం కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేసుకుంటుంది. ఇట్ కంటెంట్స్ యాక్చువల్ కోడ్ ఇంజిన్ అండ్ ప్రాసెస్ అనోటేషన్ రన్ డేటాబేసెస్. సో ఇక్కడ మోడర్న్ ఆర్కిటెక్చర్ ఉంది, స్ప్రింగ్ డేటా అబ్స్ట్రాక్షన్, నెక్స్ట్ ORMకి JDBC డైరెక్ట్ క్లాస్ అవుతుంది. MySQLలో ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ జస్ట్ కోడ్ డిఫరెన్స్ మెన్షన్ చేశాను, ఒకసారి చదవండి, రీడ్ చేయండి. సో JDBC వచ్చేసి లో లెవెల్ డేటాబేస్, ఇట్ ఈస్ హై లెవెల్ కనెక్షన్. సో వన్స్ రీడ్ దిస్ డిఫరెన్సెస్. సో ఇక్కడ డిఫరెన్షన్ చూసుకుంటే ఇది ఈస్ మాన్యువల్ ఎగ్జిక్యూషన్, ఇది ఆటో జనరేటిక్. ఇట్ ఈస్ హై బాయిలర్ పెట్టుకోవడానికి కనెక్షన్, రిక్వెస్ట్, క్లోజ్ కనెక్షన్ అంతా కోడ్ సైజ్ అనేది లార్జ్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ మినిమల్ క్లీన్ కోడ్ సెన్స్ ఉంటుంది. సో ఇది టైట్ కపుల్డ్, ఇది లూజ్లీ కపుల్డ్. So here are some top interview questions. Please read it. So thank you for learning. Please do subscribe my channel. Next video lo next kota topic toti మేము ముందుకు వస్తాం. Until then, please subscribe, share and comment what course you want related to IT. We will work on it and make a best video. Thank you.